ఏపీ అసెంబ్లీని చూస్తుంటే అయితే మస్తు చిత్రం అనిపిస్తున్నదిలా. ప్రతిపక్షం లేకున్నా కూడా భలే నడుస్తున్నది. ప్రతిపక్షం లేని లోటును కానరాకుండా నడిపిస్తున్నారు కూటమి సర్కారులు. అరే అసెంబ్లీ అంటే ఓ ముచ్చట యాదికొచ్చింది. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు ఇవాళ ఎమ్మెల్యేలను గట్టిగానే అరుచుకున్నాడు. అసలు స్పీకర్ సార్కు గంతగానం కోపం వచ్చే పని ఎమ్మెల్యేలు ఏం చేసిరు అనేది ఈ ముచ్చట చూసి అరుచుకోర్రి. సభలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అని దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. ప్రతిపక్ష పంకపార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి రిజిస్టర్ల సంతకాలు చేసి అట్నుంచి అటే అవతల పడతారట. సభలకు వచ్చి కూర్చున్నప్పుడు సంతకాలు ఎందుకు పెడుతున్నారు, అట్లా దొంగ దొంగగా వచ్చి పోవుడు ఎందుకు అని గరమైండు స్పీకర్ సారు. పేర్లు కూడా బహిరంగంగానే చెప్పిండు. అసెంబ్లీకి రావద్దనుకున్నప్పుడు పురాగా రాకుంటాన ఊకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ గిట్లా అటు జగనన్న కండ్లు కప్పి అసెంబ్లీ ఖర్చుడెందుకు, ఇటు స్పీకర్ సార్ కండ్లు కప్పి రిజిస్టర్ల సంతకాలు చేసి డుమ్మగొట్టుడు ఎందుకో పంకపార్టీ ఎమ్మెల్యేలకే తెలవాలి. ఇక ఈ ముచ్చట మీదనే బాబు సార్ కూడా మాట్లాడకొచ్చిండు. 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చినట్టు కనపడలేదు. జీతాలు తీసుకుంటూ అవసరం రాకపోవడం ఒక తప్పండి. ఇక ప్రతిపక్ష పొల మీదనే కాకుండా కూటమి ఎమ్మెల్యేల మీద కూడా జర్రంత కోపం చేసిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. నిల్చున్నారు, మీరు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. శంకర్ గారు సార్, మీకు మీ సిగ్నేచర్ లేదు, అయినా ఇస్తున్నాను 1 మినిట్. సార్ మీరు సీనియర్ మెంబర్ అన్నీ తెలిసి కూడా మీకు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ రావాలంటే కష్టం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా సీనియర్ మెంబర్తో చర్చించి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంత్రులందరికీ విజ్ఞప్తి చేస్తానండి, ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరందరూ కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా సభకు పంపించాలి. మీరు డిలే చేస్తున్నారు. ఇచ్చిన టైంలో మాట్లాడకుండా ఎక్కువసేపు మాట్లాడద్దు. క్వశ్చన్ అవర్లో పెద్ద పెద్ద స్పీచ్లు కాకుండా అర్థమయ్యేటట్టు చెప్పాలని, ఒక అల కుదరకపోతే అటెనకల కూర్చుని మాట్లాడుకోవాలని, సభ టైం వేస్ట్ చేయొద్దని ఇట్లా కూటమి ఎమ్మెల్యేలకు కూడా చిన్నగా సురుకులు పెట్టిండు స్పీకర్ సారు. ఇక ఇయాల్టికి సభ ఆఖరి రోజు కాబట్టి సభ ఇయాల్టికి ఎన్నొద్దులు నడిచింది, ఏమేమైనాయి అని అన్ని వివరాలు చెప్పుకొచ్చిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. సభ మొత్తం మీద గవర్నర్ గారి ప్రసంగం రోజును మినాయిస్తే 15 రోజుల పాటు సమావేశం అయింది సార్. ఈ 15 రోజుల్లో 85 గంటల 52 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. మొత్తం 9 బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను. 15 రోజులల్లా 85 గంటల 57 నిమిషాలు నడిచిందట సభ. 9 బిల్లులు పాస్ చేసిరట ఈ 15 దినాలల్లా. అయితే ఇవన్నీ ఒకెత్త అయితే గిట్ల వివరాలు చెప్పేటప్పుడు ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిండు స్పీకర్ సారు. దాంట్లో పంకపాటి ముచ్చట చెప్పే వరకు పవన్ సారు కిల్ల నవ్విండు స్పీకర్ సార్ ఆడిన కారెడ్డాన్ని చూసి. అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు సార్. వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే. 11 సీట్లు అచ్చుడేందో కానీ పంకపార్టీలను బగ్గనే ర్యాగింగ్ చేస్తున్నారు కదా కూటమి సర్కారు వాళ్ళు. అప్పుడు వై నాట్ 175 అని అనుడే పాపమైనట్టున్నది కదా పంకపాటికి.
అందుకే కావచ్చు అసెంబ్లీకి కూడా అత్తలేరు అని అనవచ్చురు ఈ ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్. తెలంగాణలో సర్కారులకు 6 గ్యారంటీలు ఒకెత్త అయిపోతే కారు పాచోళ్ళ కౌంటర్లు ఒకెత్త అవుతాయి. ఇచ్చిన హామీలను అమలుపరచలేక కారు పాచోళ్లకు కౌంటర్ ఇయ్యలేక ఆగమవుతున్నారట. ఇక దీనికి తగ్గట్టు కేటీఆర్ అన్న అసలు వెనుకకు తగ్గుతూనే లేడు. సర్కారు మీదకి మాటల తూటాలను ఇడిచిపెడతాడు. ఇవాళ అయితే మైకే పరిశాన్ అయ్యేటట్టు మాటల కౌంటర్లు ఇచ్చిండు సర్కారు మీదకి. ఇనూరు ఒకసారి ఇవాళ సూర్యాపేటల కారపాటి కార్యకర్తల మీటింగ్ కాడికి పోయిండు కేటీఆర్ అన్న. గాడ పోయిన కాడ సీఎం రేవంత్ అన్న మీద గిట్ట కారెడ్డం ఆడిండు. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తూ ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ల మీద గట్టిగానే కారెడ్డం ఆడిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షను, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు అందరు ఎక్కడోడు అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి డిజిటల్ ఛానళ్ల మీద మొన్న సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిత్త ఫైర్ అయిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. కేసీఆర్ అహంకారం అని, దొర అని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట. డిజిటల్ ఛానళ్లను వాడుకొని సీఎం అయ్యి ఇప్పుడు గదే డిజిటల్ ఛానళ్ల మీద పడుతున్నాడట సీఎం రేవంత్ అన్న. ఇక కారు పార్టీ ఓడిపోవుడు, చెయ్యి పార్టీ అధికారంలో ఖర్చుల మీద కూడా ఉదాహరణలతోటి మాట్లాడిండు కేటీఆర్ అన్న. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది, అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది. ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బీఆర్ఎస్ ఏందో ఎట్లా 10 ఏళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది. చెయ్యిపాటి ఇతరన్న 6 గ్యారెంటీల ముచ్చట్ను ఓ చెయ్యిపాటి ఎమ్మెల్యే తన తీస్తే ఇగో గిత్త మాట్లాడుకొచ్చిండట ఆయనే. ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసి నేనన్నా ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారెంటీలు అన్నా. 100 రోజులు అన్న, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి, ఆఖరి 100 రోజులు ఇస్తారట. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు కదనే అని కేటీఆర్ అన్న అడిగితే 100 రోజుల్లో అన్నాం కానీ ఏ 100 రోజులు అనేది చెప్పలేదు కదా, ఆఖరి 100 రోజుల్లో జీతం తీయరాదు అని అన్నాడటగా చెయ్యిపాటి ఎమ్మెల్యే. మరి ఆయన ఎవ్వలో ఏవో తెలియదు కానీ మంచిగానే కారెడ్డం ఆడిండు. ఇక చూడాలి మరి ఇక 6 గ్యారెంటీలు ఎన్నడు అమలైతాయో ఎన్నడు మార్పత్తదో అని ఎదురు చూడబట్టిరు తెలంగాణ పబ్లిక్. తీగలాగితే డొంకంతా కదిలినట్టు బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్లు చేసిన వాళ్ళు బగ్గనే మంది బయటకు వస్తారు కదా. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్లు చేసిన చాలా మంది యూట్యూబర్లను పోలీసు సార్లు అరెస్టులు కూడా చేసిర్రు. కానీ అసలు ముచ్చటేదంటే ఈ బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్లు చేసిన వాళ్ళల్లా పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఉన్నారట. మరి గమ్ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసిన వాళ్ళ దాంట్లో మొన్నటిదాకా చోటా మోటా యూట్యూబర్లను అరెస్ట్ చేసిండ్రు కదా పోలీసోళ్ళు. ఇక ఇప్పుడు గా లిస్టులా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు కూడా ఉన్నారంట. సినిమా హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రణీత, మంచులక్ష్మి, శ్రీముఖి, గిట్లా మొత్తం 30 మంది మీద కేసులు పెట్టిండ్రట పోలీసోళ్ళు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిండ్రు, కొందరిని విచారిస్తున్నారు. సెలబ్రిటీలు అయ్యుండి జనాలకు మంచి చేయకపోయినా మంచిదే కానీ దిక్కుమాలిన యాప్స్కు ప్రమోషన్ చేసి జనాల జీవితాలను ఆగం చేసుడు ఎందుకని గట్టిగానే గరమవుతున్నారు పోలీసోళ్ళు. మీరేమో లక్షలు కోట్లు పెట్టి గా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తారు, జనాలేమో మీరు చెప్పింది నమ్మి నిజంగానే మస్తు పైసలు వస్తాయని ఆశతోని బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెట్టి ఆగమై అప్పుల పాలై ఆఖరికి చాలా మంది జీవి కూడా తీసుకున్నారు అని గరమవుతున్నారట పోలీసోళ్ళు. ఇక ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుండే వరకు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన వాళ్ళంతా సారీ నన్ను క్షమించుండ్రి, ఇంకో తాప బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చెయ్యం అని వీడియోలు ఇడుతున్నారు సోషల్ మీడియాలో. అయితే
లీగల్ ఉన్న యాప్లకే మేము ప్రమోషన్ చేసినాం, అంతేగాని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయలే అని అంటున్నారు లిస్టుల పేరున్న హీరోలు. అయినా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మంచిగానే ఉన్నది. కానీ మొదలు బెట్టింగ్ యాప్స్ తయారు చేసేటోళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ ఉన్నది. మరి అవి ఎట్లా డౌన్లోడ్ అవుతున్నాయి? డౌన్లోడ్ కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవచ్చు కదా. అసలు గసంటి యాప్సే లేకుంటే చేస్తే అసలు సెలబ్రిటీలు వీటిని ప్రమోషన్ చేయరు కదా. సిగరెట్ కంపెనీల మీద చర్యలు తీసుకోకుండా సిగరెట్ దాగినోళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటే ఎట్లా సార్లు? అసలుగా యాప్సే లేకుంటే చేస్తే గిదంతా కథనే ఉండదు కదా అని అంటున్నారు ఇంకొందరు. ఏం బెట్టింగ్ యాప్లో ఏమో పోన్రి, అటు తయారు చేసినోడు మంచిగానే ఉంటున్నాడు, ఇటు ప్రమోషన్ చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు. నడిమిట్లా అందులో పైసలు పెట్టే జనాలే ఎటు కాకుండా అవుతున్నారు అని అంటున్నారు బెట్టింగ్ యాప్ల గురించి బగ్గా తెలిసినోళ్ళు. వామ్మో, సినిమా టాకీస్లో కదా ఎగజల్లినట్టే రోడ్డు మీద మొత్తం షిత్తు కాగితాలని జల్లిండ్రు కదా. మరి ఎవరన్నా సెలబ్రిటీ రోడ్డు మీదకి వస్తే ఫ్యాన్స్ గీతిరిగా హంగామా చేసిండ్రా ఏందని పరిశాన్ అయ్యేరు. ఇంటర్ పిల్లగాన్లు చేసిన రచ్చ ఇది. అగో చూస్తున్నారు కదా, బస్సులో కూసున్న పిల్లగాన్లు ఒర్లుకుంటా పేపర్లన్నీ చింపి రోడ్డు మీద ఎట్లా వారబోతున్నారో. పట్నం పంజాగుట్టలుగా అనొచ్చింది ఇది. ఇయ్యళ్ళతోని ఇంటర్ పిల్లగాన్లకు పరీక్షలు అయిపోయినాయి. అందుకే ఆఖరి పరీక్ష రాసిన ఆనందంలా గీతిరిగా వేసిండ్రాట ఆడాడ కొందరు పిల్లగాన్లు. గిన్నొద్దులు పరీక్షల టెన్షన్తోని ఊకే పుస్తకాల్లో మూతులు పెట్టి చదివినాం. ఇప్పుడు టెన్షన్ పోయింది. ఇప్పటికెంచి మనల్ని ఎవర్రా ఆపేదనుకుంటా గీతిరిగా రచ్చ చేసిండ్రు. మీ సంబరం మంచిగానే ఉన్నది కానీ అగో చూస్తున్నారు కదా, బస్సు కిటికీల ఊగులాడుకుంటా మరి ఎట్లా ఒర్లుతున్నారో. ఆయనత జారి బస్సులకెళ్ళి కింద పడితే ఎట్లా? ఏం పోరగాన్లు ఉన్నారా నాయన అని గరమైతుండ్రు రోడ్డు మీదున్న జనాలంతా. ఓరి పిల్లగాన్లు, మీ పరీక్షల సంబరం మంచిగానే ఉన్నది కానీ జర పైలం అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోని చూసినోళ్ళు. పరీక్షలు అయిపోయినాయి అనే సంబరంలోనే గిట్ల చేసిండ్రంటే రిజల్ట్ వచ్చినాడు ఇంకెంత హంగామా చేస్తారో మరి. కొన్ని పాములు మనుషుల మీద పగబట్టినట్టే చేస్తుంటాయి, కాటేసిన మనుషుల్నే మళ్ళా కాటెత్తుంటాయని ముచ్చట్లు బగ్గనే ఇన్నాం కదా. ఇగో చిత్తూరు జిల్లా కుమ్మరికుంట అనే ఊళ్ళున్న గీనెన్ సుతం గట్లనే కాటెత్తున్నాయట పాములు. ఇంట్లోకేంచి బయటికి పోయిందంటే చాలు పాములు ఎంబడిబడి మరీ కాటెత్తున్నాయట. గిట్లా 1 కాదు 2 కాదు ఏకంగా 103 మలకల పాములు కాటేసినాయట గీనెను. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతానప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నాన్ని కరుస్తుంది. హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము. ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. ఇన్నరు కదా ముచ్చట. గిదేదో పున్నమి నాగు సినిమాలో చిరంజీవి స్టోరీ చెప్పినట్టే అనిపిస్తున్నది కదా నోళ్ళ. అంతకు మొదలు 6 నెలలకో ఏడాదికో గరిచేటియట పాములు. ఇప్పుడైతే ప్రతి అమాసకో లేదంటే పుణ్యానికో వచ్చి గరుతున్నాయని అంటున్నాడు. ఏమన్నా నాగదోషం ఉన్నదేమోనని శాన మల్కల పూజలు కూడా చేపించిండట. గట్లనే డాక్టర్ల తాను కూడా పోయిండట గాని ఎవ్వరు గీన సమస్యకు కారణం చెప్పలేదట. మరి గీన ఒంటి నిండా విషమే ఉన్నదో ఏందో గాని 103 సార్లు పాము గర్షణ కూడా గిప్పటికీ మంచిగానే ఉన్నాడంటే చిత్రంగానే ఉన్నది పోండ్రి ముచ్చట. మరో 2 వద్దులలో షురూ కాబోతున్న IPL టోర్నమెంట్ కోసం ఇప్పటికే ప్రాక్టీసులు షురూ చేసిండ్రు అన్ని టీమోళ్ళు. గ్రౌండ్ల బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా కప్పు కొట్టడానికి బగ్గనే కష్టపడుతున్నారు అందరూ. అయితే పంజాబ్ కింగ్స్ టీమోళ్ళు మాత్రం ఈ మల్కలు ఎట్లనన్నా కప్పు కొట్టాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసిండ్రు. చూసిండ్రు కదా హోమగుండం ముంగట ప్లేయర్లు అందరు ఎట్లా కూర్చున్నారో. ముందుగాల వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ సార్ కూడా కూర్చున్నాడు. మంచిగా 2 చేతులతోటి దండం పెట్టుకుంటా, దేవుడా ఈ తాప ఎట్లయినా మా వాళ్ళు మంచిగా ఆడి కప్పు కొట్టేటట్టు దీవించాలని మొక్కుకున్నాడు గిట్లా. అయితే 2008లో IPLలోకి వచ్చిన పంజాబ్ టీము ఇప్పటిదాకా ఒక్క కప్పు కూడా కొట్టలేదు. అయితే ఆట మంచిగా ఆడాలి అంతేగాని పూజలు భజనలు పనిచేస్తాయంటే అందరు ప్లేయర్లు కూడా గివే చేస్తారు కదా. మరి అప్పుడు అందరూ కప్పు కొడతారా? అయినా ఎవ్వల నమ్మకం వాళ్ళది. మరి గీతాప దేవుని పూజలు ఫలించన్న కప్పు కొడతారో లేదో చూడాలి. గీతాప పంజాబ్ టీంకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఉన్న సంగతి అందరికీ ఎరకైందేనాయి. కాబట్టి కప్పు ఖచ్చితంగా కొడతారని అనవట్టిర్రు కొందరికి ముచ్చట ఎరకైనోళ్ళు.
పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించు మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండేది మన HM TV.